ఎప్పటికప్పుడు తాజా వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్న GV91 తెలుగు టీవీ న్యూస్. డెవలప్మెంట్ కానీ లేదా సమాజం దిశగా అడుగులు వేయడం కానీ అసమానత తొలగించడం కానీ ఈ రెండు జమిలిగా కలిసి అడుగులు వేయకపోతే ఎంత దారుణంగా డొల్లలాగా తయారవుతుంది. కలిపి అడుగులు వేయిస్తే ఎంత బ్రహ్మాండమైన భవిష్యత్తు వైపు పోవచ్చు అని తేడా చూపడంలో ఈ రెండవ కోణం ఏదైతే ఉందో డెవలప్మెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి, అలాగే మహాత్మా గాంధీ గారు చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పిన, అంతకుముందు గౌతమ బుద్ధుడు చెప్పిన అసమానతలు లేని సమాజం, ఈ రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఈ రెండు ఒకటిని స్ఫూర్తిదాయకంగా ఆచరణలో చూపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లలో. ఆయన ఫలితం ఆశించి ఇది నేను చేస్తే నాకు వస్తుంది కాబట్టి ఇది చేయాలి ఇది అనేది అయితే కనపడదు. ఆ న్యాచురల్ ఇది రావడంలో రెండు కనపడినాయి. కంపాషన్ ఒకటి, విపరీతమైన కంపాషన్. అంటే కంపాషన్ అంటే సహానుభూతి అంటాం. మీ ఎదుటివాడు బాధలో ఉంటే కదా వాడికి ఏది చేయగలిగిందైనా చేయాలి. అలాగే ఎక్కడ అబద్ధం ఆడకూడదు. దేవుడు అంటే భక్తి ఉండాలి. అది ఏ దేవుడిని కొలిస్తే ఆ దేవుడిని, ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు. దేవుడు అంటే భక్తి ఉంటారు, అప్పుడే సమాజం సరిగా నడుస్తుంది. అందరూ పద్ధతి ప్రకారం ఉంటారు. భయమో భక్తో ఉండాలి. ఈ రెండు లేనివైతే వాడికి ఉంటే వాడి మనస్సాక్షితో మంచి మార్గంలో నడుస్తాడు. లేదంటే వాడు ఏ కట్టుబాటు లేని పరమ దుర్మార్గుడు మనకు ఏదైనా చేస్తాడు. దానికి ఏముండవు. కుటుంబ విలువలు ఉండాలి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినవి. అలాగే డిసిప్లిన్, ఇవి ఈ లక్షణాలు బాగా కనపడతాయి. అవి ఒక జగన్మోహన్ రెడ్డిని తయారు చేసేవి. అలాగే ఏదైనా చేసేటప్పుడు చెప్పుకోకపోవడం, నేను ఇది చేస్తున్నాను అని 2-3 దృష్టాంతాలు చెప్తాను. రాజకీయాలకు సంబంధం లేదు. ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక మనకు గోదావరికి వెళ్లే ముందు 700 ఫ్యామిలీస్, 700 చిల్లర ఫ్యామిలీస్ ఇటు తెలంగాణ, ఆంధ్రాలో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ఆ షాక్ చనిపోయారు అనేది తెలియదు. అది అందరూ యాక్సెప్ట్ చేసింది. అలాంటి వాళ్ళను ఆయన కోసం ఇంతగా కాబట్టి కుటుంబం వీళ్ళతో పోలిస్తే వాళ్ళు అంతగా అభిమానించే వాళ్ళకు వాళ్ళని పరామర్శించాలి. ఏం చేయాలి? వెళ్ళి పరామర్శించి రావాలి. పరామర్శించాక వాళ్ళకి ఎంతో కొత్త ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఆ సహాయం ఎంత చేయాలి? అలాంటి వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు ఏదో ఇంత అంటారు. అంతైతే అసలు ఎట్లా కొత్త ఏదన్నా ఉండాలి కదా కన్సిడర్. ఓకే, అది కూడా ఆయన చెప్పడానికి బయట చెప్పడానికి ఇష్టపడదు. మీకు తెలీదు, బయట ఎవరికి తెలియదు. తీసుకున్న వాళ్ళకు ఆయనకు తప్ప ఈ రోజు వరకు ఇంత ఇచ్చామని మామూలు 10,000 మనం ఇస్తే చెక్కు పెట్టి పక్కన నిలబడి ఫోటో తీయించుకుని వేసుకుంటాం. ఫస్ట్ ఓదార్పు నుంచి లాస్ట్ ఓదార్పు ఉంటారు. ఎక్కడ కూడా పోయి ఆ వెళ్ళి కూర్చోవడం వరకు వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు, నీళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత అందరినీ పంపించి వాళ్ళతో తనే మాట్లాడి వాళ్ళ చేతులు అదే పెట్టేసి ఆ చెక్కు పెట్టేసి వచ్చేస్తారు. అది ఎంత అనేది బయటికి తెలియదు. ఎవరైనా ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఆ ఇచ్చేది ఏదో బయటకి ఎందుకు తెలియాలి? అది నాకు వాళ్ళకు మధ్య మా నాన్న పట్ల వాళ్ళు చూపిన అభిమానానికి నేను ఐఎమ్ పేయింగ్ బ్యాక్, థ్యాంక్స్ గివింగ్ అనేది ఆయన ఉద్దేశం. మరి ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారు. అలాంటి వాడు నాయకుడు అయితే ఎట్లుంటారు. రెండవది, ఫస్ట్ డేలో సెకండ్ డేలో నాకు గుర్తు ఏలూరులో మొదలు పెట్టారు. ఓదార్పు ఏలూరే కదా, ఏలూరులో మొదలు పెట్టారు. రెండో రోజు పెద్ద ఆయన వెల్విషరే, జగన్మోహన్ రెడ్డి గారి వెల్విషర్, ఆయన ఫోన్ చేసి రామకృష్ణ ఆయన జగన్ లోపలికి పోతున్నాడు, గుడిసెల్లో బురద బాగా ఇది తనేమో మంచి దీంట్లో వచ్చినాడు, ఏమన్నా ఇది వస్తాయేమో, పోతే పోయాడు లోపలికి. మినరల్ వాటర్ బాటిల్ వాళ్ళు కూడా ఏమైనా ఇచ్చారంటే ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆ ఫుడ్ తీసుకోవద్దు, తీసుకోకూడదని కాదు, తన బాడీ దానికి ఇది అవుతుందో లేదో, దీంట్లో తను ఏమీ బయట ఇచ్చేసి పోయినవాడు కాదు కదా, నీటికి అలవాటు పడినాడు కాదు కదా, హెల్త్ పాడవుతుందేమో అని చెప్పాడు. మంచి ఉద్దేశం. నేను ఫోన్ చేసి అడిగాను, కొంచెం ఏం తీసుకుంటే నీ ఆలోచన ఎవరైనా చెప్పారా అన్న. అంటే ఏమో ఆలోచిస్తారు వాళ్ళు, ఏమన్నా వాళ్ళ ఇంటికి మనం పిలిచినారా రమ్మని. వాళ్ళ ఇంటికి మనం పోయి మనం వెంబడి మినరల్ వాటర్ బాటిల్ అక్కడ పోయి నాకేం తిండి పెట్టాలని అడిగి ఫ్రూట్స్ అయితే తీసుకుంటా అని చెప్తే ఎంతకంటే వాళ్ళని అవమానించడం ఏమన్నా ఉంటుంది, దానిలో పోకపోవడం మేలు కదా. అది వద్దులే అలాంటి ఆలోచన. ఇది రెండో. అప్పుడు ఎంత ఆయన వయసు? 2009, 2010. అదే కోవిడ్, అన్నిటికంటే కోవిడ్ క్యాంప్ లో ఫుడ్ తో సహా ఏదో వచ్చారు కదా ఇంత గంజి పోసి పంపేది పొరపాటున కాదు. మళ్ళీ అడుక్కునే వాళ్ళు కావాలని కాదు. వాళ్ళు ఉన్న ఈ క్రైసిస్ లో ఎంటైర్ సొసైటీ ఇస్ ఇన్ క్రైసిస్. ఫుడ్ బాగుండాలి. ఏమి ఇస్తున్నారు ఫుడ్?
వాళ్ళకి వచ్చిన బేసిక్ అవసరాలు ఉన్నాయి లేదా, వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతినకూడదు. వాళ్ళు ఏదో దయ కోసం దీనికోసం మనం దయదలిచేది, అది దీని రెస్పాన్సిబిలిటీ, సొసైటీ రెస్పాన్సిబిలిటీ, అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎవరైనా ఏఎస్లు అడగండి, వాళ్ళు కూర్చున్నవాళ్ళు సీనియర్ అధికారులే ఇది రివ్యూ చేసి కూర్చున్నప్పుడు ఇదే డిస్కషన్ వస్తే ఆ 2 అవర్స్లోనే ఐ థింక్ ఎలాంటి డెసిషన్స్ అంటే, ఆ రోజు నాకు దొండకాయలు ఎక్కడో ఒక 500 టన్నులు మిగిలిపోయినాయి, రిపోర్ట్ వచ్చింది, ఏం చేయాలి ఇమ్మీడియట్. అనంతపురంలో ఏదో చీనిలో అరటి వచ్చింది, ఏ మార్కెట్లో డిమాండ్ ఉంది, ట్రైన్ బుక్ చేయండి, నువ్వు పర్సనల్గా రైల్వే వాళ్ళతో మాట్లాడు, ట్రైన్లో తీసుకెళ్ళండి, అమ్మించి తెచ్చి మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. గోడు ముఖ్యమంత్రి ఇవ్వడం. ఇది ఆసక్తికరమైన విషయం ఏమంటే అధికారులు కూడా ఫాలో అయ్యారు. నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, సిస్టంలో పార్ట్. ఈయన వాళ్ళని నడిపించగలడం. తను ఫస్ట్ టైం సీఎం, తను కూర్చొని ఇట్లా కావాలి. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మరి ఘోరం, ఆక్సిజన్ దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే గుజరాత్లో ఎక్కడో ఫిషర్మెన్ మన వాళ్ళు పోయి ఇరుక్కుపోయారు. ఐ థింక్ అప్పుడు ఆయన కృష్ణబాబు పర్సనల్గా పోయినట్టున్నారు, పర్సనల్గా వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఆక్సిజన్ దీనికైతే స్టేట్ టు స్టేట్లే లాక్కోవాలని, దాంట్లో వస్తుంటే ఆపడం, ఒరిస్సా వాళ్ళు ఆపేసి పోనీ వాళ్ళకి కావాలని ట్యాంకర్. దానికి పోయి తమిళనాడులో ఇవ్వకుంటే వాళ్ళకు మనం ఏదో ఇవ్వాల్సిన వాటిని అవి చూపించి వాటర్ ఏదో రిలీజ్ చేయాల్సింది. చూడు, మీరు డిపెండ్ అయినారు, ఆక్సిజన్ అనేది ప్రాణాలకు సంబంధించింది, మీకు సర్ప్లస్ ఉంది కదా అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం పంపించండి అని ఆ సీనియర్ ఐఏఎస్ వాళ్ళతో మాట్లాడి అది తెప్పించారు. ఇలాంటివి కోవిడ్